హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గురుకులంలో కొత్త టీచర్స్ ఫస్ట్ సాలరీ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్. సో కొన్ని సొసైటీస్లో శాలరీస్ క్రెడిట్ అవ్వబడినవి అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేదా కొన్ని సొసైటీస్లో ఆగస్టు శాలరీ మాత్రమే క్రెడిట్ చేయడం జరిగింది. సో మనం చాలామంది జూలైలో జాబ్ జాయిన్ అయ్యారు. సో జూలై శాలరీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, రిమైనింగ్ సొసైటీస్కి శాలరీస్ అయితే ఎప్పుడు వస్తాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో కంగ్రాచ్యులేషన్స్ అండి. మైనారిటీ బీసీ వెల్ఫేర్లో అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే శాలరీస్ క్రెడిట్ కావడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రైబల్ వెల్ఫేర్లో అయితే ఇప్పుడే ఒక మేబీ 10 to 15 minutes బ్యాక్ అయితే శాలరీస్ క్రెడిట్ కావడం జరిగింది. సో కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సోషల్ వెల్ఫేర్లో అయితే ఇప్పటివరకు శాలరీస్ రాలేదు. మేబీ బై మండే యూ విల్ గెట్ ద శాలరీస్ అండి. సో మీరు మీ ఫస్ట్ శాలరీ ఎలా ఖర్చు చేయబోతున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. సో ఇది మన ఫస్ట్ గవర్నమెంట్ శాలరీ అండి. సో ఈ శాలరీ వెనుక మనం ఎంత కష్టపడినాం అనేది మనకు మాత్రమే తెలుసు. ఒక జాబ్ తెచ్చుకోవడానికి మనం ఎంత కష్టపడినాం అనేది. సో శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి. సో టీజీటీస్కి అయితే మొత్తం హ్యాండ్కి వచ్చే శాలరీ 53,000. నేను బేసిక్ హెచ్ఆర్ఏ అనేది మినిమం మనకు 11%తో చెప్తున్నానండి. 11 ఉంటుంది, 13 ఉంటుంది, 17 ఉంటుంది, 24 ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ న్యూ రిక్రూటీస్కి అందరికీ రూరల్ ప్లేసెస్ రావడం వల్ల 11% ఉంది. సో నేను మినిమం 11% హెచ్ఆర్ఏ తోటి చెప్తున్నాను. టీజీటీస్కి అయితే 53,000, పీజీటీస్కి అయితే 58,000 ప్లస్సే ఉంటుంది. నెక్స్ట్ జేఎల్కి అండ్ లైబ్రరియన్స్ పీడీసీ జూనియర్ కాలేజెస్కి 68,000, డిఎల్స్కి అయితే 74,000. ఇది మినిమం శాలరీ అండి. యాక్చువల్గా మనకు గ్రాస్ శాలరీ అనేది వేరే ఉంటుందండి. గ్రాస్ శాలరీ డిఎల్కి అయితే 80 చేంజ్ ఉంటుందండి, 81, 82. జేఎల్కి అయితే 75 ప్లస్సే ఉంటుంది. పీజీటీస్కి అయితే 63 ప్లస్, టీజీటీస్కి అయితే 58 ప్లస్. సో మనకు గ్రాస్ శాలరీ ఇంత ఉన్నప్పుడు మరి అమౌంట్ అంటే బై హ్యాండ్ ఇప్పుడు మనకి అకౌంట్లో పడిన శాలరీని నెట్ శాలరీ అని అనడం జరుగుతుంది. సో గ్రాస్కి మన నెట్ శాలరీకి డిఫరెన్స్ ఎందుకు ఉందంటే మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదండి. సో మన శాలరీ నుంచే మనకు సిపిఎస్ అనేది కట్ కావడం జరుగుతుంది. సో ఈ సిపిఎస్ సెంట్రల్ పెన్షన్ స్కీమ్ అమౌంట్ అనేది మన శాలరీస్ నుంచి కట్ అయ్యి సో మనకు సర్వీస్ అనంతరం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మినిమం 10% నుంచి కట్ కావడం అయితే జరుగుతుంది, మన శాలరీ నుంచే డిడక్ట్ అవుతుంది. సో బేసిక్ ప్లస్ డిఏని యాడ్ చేస్తే అయితే శాలరీ కట్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిఏ అయితే 22.75% అండి అందరికీ. అండ్ హెచ్ఆర్ఏ అనేది 11, 13, 17, 24 ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఉంటుంది. ఐఆర్ అంటే ఇన్ టర్మ్ రిలీఫ్ ఫండ్. సో ఇంకొందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ డిఆర్స్ 2 డిఆర్స్ అనేవి వస్తే మనకు అప్లికేబుల్ అవుతావా అంటే ఎస్ అనే అప్లికేబుల్ అవుతావి. కాకపోతే మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డిఆర్స్ డేట్ ఉంటుంది కదండి. సో డిఏ డేట్ ఉంటుంది కదండి. డిఏ డేట్ ఎప్పటి నుంచి ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు ఏరియర్స్ అంటే అప్పటి నుంచి కూడా లెక్క కట్టి ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తారు. 3 ఇన్స్టాల్మెంట్స్లో, 4 ఇన్స్టాల్మెంట్స్లో. సో మనకు అలా లేదు కాబట్టి మనం న్యూ రిక్రూటీస్ కాబట్టి మనం జాయిన్ అయిన 1 month, 2 months నుంచో మనకు లెక్క కట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి కూడా అప్లికేబుల్ అవుతుందండి. సో నీడ్ నాట్ టు వరీ అబౌట్ పెరిగిన డిఏ అనేది మనకు అప్లికేబుల్ అవుతుందా కాదా అనేది టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ రాబోయే పిఆర్సీ అనేది అప్లికేబుల్ అవుతుందా అంటే పిఆర్సీ అప్లికేబుల్ అయితే మనకు కాదు. కాకపోతే మన బేసిక్ పే మాత్రం డెఫినెట్గా పెరుగుతుందండి. ఓకేనా? సో బేసిక్ పే అనేది పెరుగుతుంది. సో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి, దాన్ని కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో లాస్ ఆఫ్ పే అంటే ఏంటి అంటే మన శాలరీ డిడక్షన్ అండి. అంటే ఇప్పుడు మనము 2 months లాస్ ఆఫ్ పెట్టుకున్నాం అనుకోండి, 2 months శాలరీ ఉండదు. సో వితౌట్ శాలరీ లాస్ ఆఫ్ పే అంటే శాలరీ ఉండకపోవడము. నెక్స్ట్ అనేది సో మేడం ఐడి వచ్చింది కానీ ఏంటి చెక్ క్యాన్సిల్ చేస్తేనే జీతాలు ఇస్తారా అంటే సో ఈ చెక్ క్యాన్సిలేషన్ అనేది మన ప్రాన్ నెంబర్కి అండి. చాలామంది డౌట్ అడిగారు ప్రాన్ నెంబర్ రాకపోతే శాలరీస్ రావా అని. నో అండి, ప్రాన్ నెంబర్కి శాలరీస్కి
సంబంధం లేదు. సో మనకు ప్రాన్ నెంబర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే పెన్షన్, మన పెన్షన్ అమౌంట్ ఏదైతే సిపిఎస్కి మన అకౌంట్లో మన శాలరీలో అమౌంట్ డిడక్ట్ అవుతుంది కదండి, ఆ అమౌంట్ అనేది మన ప్రాన్ నెంబర్లో యాడ్ అవుతుంది. సో ప్రాన్ అకౌంట్ కార్డ్ యాడ్ కావడానికి మాత్రమే ప్రాన్ నెంబర్ అవసరం. సో ప్రాన్ నెంబర్ రావడానికి మనకు టైం పడుతుంది. సో ఫామ్ ప్రాపర్గా ఫిల్ చేయకపోయినా అది రిజెక్ట్ కావడం జరుగుతుంది. 2-3 టైమ్స్ రిజెక్ట్ అవుతుంది. కొంతమందికి ఫస్ట్ టైంకే యాక్సెప్ట్ కావడం అయితే జరుగుతుంది. సో శాలరీకి ప్రాన్ నెంబర్కి సంబంధం లేదు, మన పెన్షన్ అమౌంట్ దాంట్లో యాడ్ కావడానికే. సో మనకు ఒక 2 months తర్వాత వచ్చిన మన కట్ అయిన అమౌంట్ అయితే దాంట్లో యాడ్ కావడం జరుగుతుంది. సో రియంబర్స్మెంట్ అనేది న్యూ రిక్రూటీస్కి ఉంటుందా అని అడిగారు. సో నేను దీని మీద ఆల్రెడీ వీడియో చేశానండి. రియంబర్స్మెంట్ కానివ్వండి, మెడికల్ లీవ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు అప్లికబుల్ అవుతాయి. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో శాలరీ కోసం ఎలాగైతే వెయిట్ చేసామో అలాగే. సో ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయాలనుకుంటున్నానండి. సో మనము జూలై ఎండింగ్లో జాయిన్ అయ్యాం కదా, అయితే మనకు శాలరీ August 1st నుంచి 31st వరకే రావడం జరిగింది. సో ఆ శాలరీ, పాత శాలరీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో ఏదైతే ఎండింగ్ శాలరీ ఉంటుందో ఆ శాలరీ అనేది మనం అంటే 20th తర్వాత 15th తర్వాత జాయిన్ అయిన శాలరీ అనేది సప్లిమెంటరీ శాలరీ కింద పడిపోతుందండి. ఇప్పుడు వచ్చింది మనకు రన్నింగ్ శాలరీ. సో 1 to 31st అంటే సీనియర్స్తో పాటు. సో ఏదైతే లాస్ట్ ఎండింగ్ డే శాలరీ ఉంటుందో అది సప్లిమెంటరీ శాలరీ కింద పడుతుంది. సో అది రావడానికి ఒక 2-3 months టైం అయితే పడుతుంది. కొన్ని సొసైటీస్లో పడి ఉండొచ్చు కూడా సప్లిమెంటరీ శాలరీ. సో సప్లిమెంటరీ శాలరీస్ అనేవి వేరే ఫండ్ రిలీజ్ చేస్తారు, అప్పుడైతే రావడం జరుగుతుంది. కానీ మన శాలరీ అయితే 1 day మనం వర్క్ చేసిన 31st రోజు జాయిన్ అయినా 1 day శాలరీ 1 dayకి ఎంత వస్తుంది, 2000 చేంజ్ 1000 చేంజ్ అదైతే మనకు రావడం జరుగుతుంది. సో దాని గురించి టెన్షన్ ఏం అవసరం లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ సప్లిమెంటరీ శాలరీస్కి అయితే కొంత టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సిందే. సో ప్రాన్ నెంబర్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ప్రాన్ నెంబర్ రాలేదు అంటే ఒక్కసారి మీరు హెడ్ ఆఫీస్కి లేదా మీ సొసైటీలో, కన్సర్న్ సొసైటీలో ఒక హెల్ప్ లైన్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ప్రాన్ నెంబర్కి సంబంధించి. సో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, వస్తుంది. సో కొంచెం డిలే అయినా కానీ వస్తుందండి, నీడ్ నాట్ టు వర్రీ. సో ఈ చెక్ క్యాన్సల్ అనేది మనకు ప్రాన్ నెంబర్ రావడానికే. సో ప్రాన్ నెంబర్కి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఆల్రెడీ అందరు అప్లై చేసేసుకున్నారు. అప్లై చేసుకోకపోతే ఇంకోసారి ప్రాన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే నా ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. దానికి మనం ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. నెక్స్ట్ ఒక క్యాన్సల్డ్ చెక్ ఇచ్చినా పర్లేదు, లేదంటే మన పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఇచ్చినా ఏం లేదు. అలాగే మనకు ఆర్డర్ కాపీ వచ్చింది కదండి, అదొకటి. నెక్స్ట్ మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటప్పుడు రాసే లెటర్ అనేది ఇస్తే మాత్రం సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక్కటి మెన్షన్ చేయాలనుకుంటున్నానండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ గురించి. సో మీతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ శాలరీని అందుకున్నారు. సో ఆ పెయిన్ ఎలా ఉందనేది నేనైతే అర్థం చేసుకోగలుగుతాను. సో ఇక్కడ చాలామంది మనం అర్థం చేసుకోగలుగుతాము, కానీ వీఆర్ హెల్ప్లెస్. సో దాని మీద అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో కమింగ్ డేస్లో రిజల్ట్స్ త్వరగా వచ్చి మీరందరూ కూడా జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. సో నాకైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇమ్మీడియట్గా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లేదంటే నా కామెంట్ సెషన్లో ఎవరెవరైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ గురించి అడిగారో వాళ్ళందరికీ నేను పర్సనల్గా కామెంట్లో రిప్లై అయితే ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.